ఉన్నాయండి. అదనైతే డెవలప్మెంట్ ఏం లేదు. స్పీకర్ గారు అలా మాట్లాడరాదు. ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, దాన్ని అర్థం చేసుకోవాలా. ఏం ప్రాబ్లం ఉన్నాయనేది ఎమ్మెల్యేకి తెలుసు కాబట్టి చెప్తున్నారు. వాళ్ళు డైరెక్ట్గా చూడలేదు, మాట్లాడుతున్నారు. పీపుల్స్ ఎంత సఫర్ అవుతున్నారో పీపుల్స్ తెలుసు. వాటర్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ యాక్సిడెంట్లు అవుతున్నాయి. 1 monthలో 3 యాక్సిడెంట్స్. చిన్న పిల్లలు రోడ్ దాటాలంటే భయం అవుతుంది. హెల్మెట్ లేకుంటే అసలు ప్రాణంకి గ్యారంటీ లేదు. చాలా ప్రాబ్లం ఉంది. ఆదోన్లో అయితే వలసలు కూడా ఎక్కువైపోయినాయి. ఆదోన్లో ఏం డెవలప్మెంట్ లేదు 40 years నుంచి. प्रेजेंट ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే కొంచెం పోరాడుతున్నారు, మనం అందరూ సపోర్ట్ చేయాలి. असेंबली में जाके जब हमारे एमएलए सर जब वहाँ जाके बता रहे हैं कुछ हमारे प्रॉब्लम के बारे में, तो उसको सुनना चाहिए और उनका सोल्यूशन देना चाहिए. आप उनके अगेंस्ट बोलने से, अब एमएलए ही अगर ऐसा रियल प्रॉब्लम्स अगर बता रहे हैं और उसके अगेंस्ट अगर कोई बोलता है तो हमको भी अच्छा नहीं लगेगा. कि जो रियल प्रॉब्लम अगर कोई बता रहा है और उसके अगेंस्ट कोई बात कर रहा है तो इट इज नॉट गुड. आगे आके देखो, बोलो क्या प्रॉब्लम है, उधर से क्या बात करना है, वो तो कोई देखेगा नहीं. जो रियल प्रॉब्लम और सभी वीडियोस आता है, सारे लोग देख रहे हैं, हम लोग एक्सपीरियंस कर रहे हैं, इतने एक्सीडेंट्स होते हैं. మన ఎమ్మెల్యే పార్థసారథి గారు చాలా బాగా మాట్లాడినారు. ఇంతకు ముందు కూడా అంతంత మాత్రమే మాట్లాడతారో లేదో సరిగ్గా తెలియదు మాకు. సమస్యలు తెలిపినాడు. దానికి రఘుకృష్ణరాజు మంచిగా మాట్లాడి మనకి సమాధానం చేసి అతనికి ఒప్పుచెప్పాలి. ఏదైనా కానీ ఆదంలోనే సమస్యలు ఉన్నాయంటే అది నాకు చెప్పడం అది సరే కాదు. అన్ని చోట్ల ఉన్నాయి సమస్యలు, లేదని కాదు. మా నియోజకవర్గంలో అతను ఉన్న పరిస్థితి చెప్పుకున్నాడు. దాని మీద మంచిగా మీరు రియాక్ట్ కావాలా, అంతేగాని మళ్ళీ అతని మీద మీరు ఇచ్చేయడం నాకేమో మంచి పద్ధతి కాదు. అందుకోసమే ఎమ్మెల్యే పార్థసారథి గారు మా ఆదోని సమస్యలన్నీ వివరించినారు. దానికి తదనుగుణంగా రఘుకృష్ణరాజు మాట్లాడితే బాగుంటుంది. చర్యలు తీసుకో. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ, సమస్యలు విని దానికి పరిష్కారం చేయలేదు. ఆదంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. అది ఆదంలో రోడ్డు ప్రమాదాలు, రోడ్డు వెడల్పు చేయాలా. ఇంకా ఏదో పంచ్ డైలాగులు కొట్టి అక్కడ నీ ఆదంలో ఉన్న కష్టాలన్నీ మీకే ఉన్నాయి అనే మాట చెప్పడం చాలా పొరపాటు. అది మీరు ఎక్కడో అక్కడ ఉండి ఇక్కడ నీళ్ళ సౌకర్యం ఉంది అని అందరూ ఎవరో ఫోన్ చేసి చెప్తున్నారన్నమాట. మాకైతే సరైనది కాదు. అది నీళ్ళ సౌకర్యం అయితే చాలా కరువుగా ఉంది. ఇక్కడ కరెంటు అంటావో కరెంట్ ఏం సరిగ్గా పోతలేదు, లేదని లేదు. నీళ్ళ సౌకర్యం అంటే చాలా మందికి ఇబ్బందిగా ఉంది. వలసలు చాలా మంది పోతుంటారు పల్లెటూరు నుంచి, ఇక్కడ పట్టణం నుంచి అంతా బొంబాయి, హైదరాబాదు, విజయవాడ పోయి అక్కడ బతకదని పోతున్నారు. అది నిజమే, లేదని లేదు. తెలియకుండా ఎవరో చెప్పినారని వాళ్ళ మాటలు విని మీరు కూడా చెప్పడం చాలా బాధాకరం ఉంది మాకు. ఆదరణ ప్రజలను చూడండి, కాపాడండి. సార్ రఘురామకృష్ణ గారికి మాకు నమస్కారములు, మీకు శతకోటి నమస్కారములు. సార్ ఇక్కడ పరిస్థితి అయితే రెడ్ హ్యాండ్ వస్తారు. ఇక్కడ వాటర్ లేదు. ఎంతసేపు ఉన్నా కానీ మనిషి బతకడానికే కష్టపడుతున్నాం. ఇది నిజము. మా ఎమ్మెల్యే గారి సత్యం నగ్న సత్యము. మా చుట్టుపక్కల పల్లెలు మాకు వచ్చేసి మా చుట్టుపక్కల పల్లెలు 44 పల్లెలు. ఇక్కడ మాధవరము, ఎమ్మెనూరు ఇవంతా ప్రతి సంవత్సరం గుంటూరు కానీ, విజయవాడ కానీ, బెంగళూరు కానీ వెళ్తాము. అది మా ఎమ్మెల్యే గారి సత్యం చెప్పిందంటే ఏమాత్రము తప్పు లేదు సార్. దయచేసి చెప్తున్నాను, దయచేసి మా కర్నూలు జిల్లా ఆదోని వెనకబడిన ప్రాంతం, అది సత్యం సార్, నగ్న సత్యం. అది మాకు కూడా తెలుసు.